టీవీకి స్వాగతం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అచ్చంపేట పోలీస్ విభాగం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సార్ ఆదేశాల మేరకు అచ్చంపేట డీఎస్పీ శ్రీ పల్లె శ్రీనివాస్ సార్ పర్యవేక్షణలో అచ్చంపేట సిఐ రవీందర్ సార్ మరియు అచ్చంపేట సర్కిల్ ఎస్ఐలు వారి యొక్క సిబ్బంది వారితో కలిసి ఈ రోజు అనగా మే 21, 2025 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అచ్చంపేట పట్టణంలో వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇట్టి తనిఖీల్లో భాగంగా నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని, నంబర్ ప్లేట్లు లేని మరియు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడిపిన మొదలైన 60 బైకులు, 4 ట్రాక్టర్లు, 6 కార్లు, 4 బొలెరో వాహనాలు సీజ్ చేయడం జరిగింది. మరియు వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి అట్టి వాహనాలకు ఫైన్ వేయడం జరిగింది. నష్టపరిహారం ఇప్పిస్తా లేదా, ఆయన నెంబర్ ఉండాలి, మీకు లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, డిఎస్పీ అచ్చంపేట. ఈరోజు అచ్చంపేట పట్టణంలో ఈ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్నందుకు అచ్చంపేట సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతోటి మరియు సిబ్బందితోటి అచ్చంపేట పట్టణంలో రహదారుల వెంబడి రోడ్డుకు 2 వైపులా ఫుట్ పాట్రోలింగ్ చేస్తూ నెంబర్ లేని వాహనాలను, ఇర్రెగ్యులర్ నెంబర్ ఉన్న వాహనాలను, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులను అందరినీ, అదేవిధంగా నెంబర్ లేని ట్రాక్టర్లు, సుమోలు, కార్లు, బొలెరో వెహికల్స్, ఇలా ప్రతి ఒక్క వెహికల్ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ, ఆ యొక్క వ్యక్తులను, ఆ యొక్క వాహనాలను డిటైన్ చేసి పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్ళకు ట్రాఫిక్ రూల్స్ మీద కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఏదైనా ట్రాఫిక్ వైలేషన్ జరిగినప్పుడు మీరు ఎన్నో రకాలుగా ఈ యాక్సిడెంట్ అయితే కూడా దాని మీద చాలా ధర్నాలు చేయటం, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వాహనాన్ని దొరకబట్టడం అవంతా ఇబ్బంది అవుతుంది. సో మీరు ట్రాఫిక్ ఏదైతే వైలేట్ చేస్తున్నారో ఆ వైలేట్ చేయకుండా చట్ట ప్రకారం ఉండాలి. వాహనం నడిపినప్పుడు దానికి ఆర్సీ ఉండాలి, డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఫిట్నెస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే మనకు ఏదైనా నెంబరు సరిగా ఉండాలి. మనకు ఇట్లాంటి సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వాహనాన్ని గుర్తించడం కానీ, ఆ యొక్క డ్రైవర్ని గుర్తించడం కానీ ఈజీ అవుతుంది. అలా కాని పక్షంలో ఈ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా విక్టిమ్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ మోటార్ వెహికల్ చట్టం మీద కూడా వారికి అవగాహన కల్పించడం కోసం ఈ ఇర్రెగ్యులర్గా ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ యొక్క వాహనాలను ఏదైతే చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వాహనాలు అయితే ఉన్నాయో వాళ్ళకు ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్ వేసి ఆ వాహనాలను వదిలిపెడతారు. థ్యాంక్ యూ. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇప్పుడు 60 2 వీలర్స్, ఒక 4 ట్రాక్టర్స్, 4 బొలెరోస్ అండ్ 6 కార్స్ డీటెయిల్ చేసినాం. వీటన్నిటిని డాక్యుమెంట్ పరిశీలించేసి వైలేషన్స్ ఉన్నట్టయితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వాటికి ఫైన్ ఇంపోజ్ చేసేసి నెంబర్స్ కూడా వాటికి పెట్టుకున్నాకనే వాటిని వదిలేస్తామని వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తాం. వీళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ వైలేషన్ కూడా దాని ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం.